డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సో క్లాసెస్ చాలామంది అడుగుతున్నారు. కంటెంట్ స్టార్ట్ చేసే ముందు ఈ క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుందనేది ఒక్కసారి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎస్పెషల్లీ స్పెషల్ క్లాస్ కూడా మనకి ఇప్పుడు 2024 అండి. మనకి 19 మే నుంచి ఈ మేలో మనకి 19 హైదరాబాద్ క్లాస్ అండి. 2 జూన్ వచ్చి విజయవాడలో ఉంటుంది. 9th జూన్ వచ్చి అనంతపూర్లో అండి. 23 జూన్ వచ్చి విశాఖపట్నంలో ఉంటుంది. 30 జూన్ వచ్చి తిరుపతిలో ఉంటుంది. 7th జూలై వచ్చి రాజమండ్రిలో ఉంటుంది. ఇది కాకుండా మనకి ఈ మేలో 28, 29, 30 మనకి గోవా సెషన్స్ క్లాస్ ఉంది 3 రోజులు. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి, ఎందుకంటే చాలా రష్గా ఉంది సమ్మర్ కాబట్టి. అవును, కొత్తగా నేను చెప్పడానికి కూడా ఏం లేదండి. ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లో ఒక లైఫ్ స్కిల్తో పాటు మైండ్ సెట్కి సంబంధించినటువంటి ఒక మంచి స్కిల్ని డెవలప్ చేసి ప్రతి వీడియోలోనూ మీరు ఇస్తూ ఉన్నారు. ఇట్స్ నాట్ అబౌట్ మనీ అండ్ లైఫ్కి సంబంధించినటువంటి జీవిత సత్యాలు చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది చెప్తుంటేనే వినబుద్ధి అవుద్ది, ఆచరణలో పెట్టబుద్ధి అవుతుంది. రోజు రెగ్యులర్ డే టు డే లైఫ్లో మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళే ఆ విషయాలు ఎన్నిసార్లు చెప్పినా మనకి అంటే ఆ బుద్ధి ఎరగము. కానీ అనంతకృష్ణ స్వామి గారు లాంటి వాళ్ళు చెప్పటం వల్ల ఏంటంటే కొన్ని విషయాలకి అర్థం విలువ మారిపోతుంది, అంటే ఆ స్థాయిలోకి వెళ్ళిపోతుంది. అందుకే మనీ మంత్ర సిరీస్ మనం ఈ ప్రాసెస్లో డాక్టరేట్ వరకు తీసుకుని వచ్చింది, చాలామందిని ధనవంతులు చేసేంత వరకు తీసుకొచ్చింది. దానితో పాటు కింద పాజిటివ్ ఫీడ్బ్యాక్ చూస్తే ఈ రోజుకి అసలు ఎక్కడా కూడా ఒక్కొక్క చిన్న నెగిటివ్ లేకుండా అక్కడి వరకు రావటం అంటే అంత చిన్న విషయం కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ మీకు, ఆడియన్స్కి థ్యాంక్స్ టు యూనివర్స్. అంటే ఇక్కడ మీరు అందాకన్నారు మైండ్, మనసు మార్చడం, లేదంటే మనిషిని ఏదో ఒక గందరగోళం నుంచి ఒక స్థాయికి తీసుకురావడం, లేదా ఒక నిశ్శబ్దమైన స్థాయికి తీసుకురావడం, అంటే తన ఉనికి తనకు తెలియచేయడం. ఇవన్నీ ఎలా జరుగుతాయంటే ఇప్పుడు మనం దాదాపు 2-3 సంవత్సరాల నుంచి జర్నీ జరుగుతుంది. ఈ జర్నీలో భాగంగా మనం ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మనం ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చాం. అంటే ఎలా ఉంటుందంటే డబ్బు ఊరికే కూర్చున్న దగ్గర వస్తుంది అనగానే ఫస్ట్ మనకు కామెంట్స్ వచ్చేది ఎలా వస్తుంది అంటే ఎవరి మనసైనా అదే చెప్తుంది కదా. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ వెళ్ళినప్పుడు మనం కూడా అదే అనుకున్నాం కదా, కూర్చున్న దగ్గర డబ్బు ఎలా వస్తుంది అని ఒకటి. రెండోది ఏంటంటే నిజంగా వస్తుందా అని ఒకటి. మూడోది ఏంటంటే డబ్బు వస్తే ఏం చేయాలో తెలియదు. అవును, అందరికీ ఉంటుంది. ఇప్పుడు ఆ దేవుడు కనిపించి నీకేం కావాలన్నప్పుడు మన క్వశ్చన్స్కి ఆన్సర్ ఉండదు. అక్కడ ఆయన ఒకటే క్వశ్చన్ వేస్తాడు, నీకేం కావాలండి, నీకు బోలెడు కావాల్సి ఉంటుంది. ఆ సమయంలో గుర్తుకురా. అర్థమైందా? ఎందుకు అలా జరుగుతుంది? ఇవన్నిటిని కూడా మనం అధిగమిస్తాం. అంటే ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా మనం ఏదైతే కోరుకుంటున్నామో దాని మీద స్టాండ్ బైగా ఉంటూ దాని గురించి ఆలోచిస్తూ మనకు కావాల్సిన వాటిని పొందడం ఎలా అతి సులభంగా, అతి సులువుగా కూర్చున్న దగ్గర నుంచి ఎలా పొందడాలని చెప్పేసి దాని మీద ఎంతో సబ్జెక్ట్ చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీలో ఉన్న శక్తి మనోవిసర్జన జరిగిన తర్వాత అది జాలి, కరుణ, దయగా రూపుదాలుస్తుంది. ఎప్పుడు అది భిక్షం ఎత్తడం లేదు, అది ఒక మహారాజులా జీవిస్తుంది. ఈ పదాలు ఎంత బాగున్నాయంటే అసలు మొత్తం లైఫ్ అంతా దీంట్లోనే ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీలో ఉన్న శక్తే మనోవిసర్జన జరిగిన తర్వాత, అంటే ఇప్పటిదాకా ఏమైందంటే మనకు తెలియకుండానే చిన్నప్పటి నుంచి మనం ఇప్పుడు ఏదైనా సరే ఒకళ్ళ నుంచి చూసి నేర్చుకోగలుగుతాం మనం, లేదా మన పరిసరాలను బట్టి నేర్చుకోగలుగుతాం, లేదా ప్రకృతిని బట్టి నేర్చుకుంటాం మనం. ఎప్పుడో ఒక పక్షులు వేటాడే ఒక వేటగాడు ఉన్నాడు. వాడు ఏం చేస్తాడంటే ఒక వల పన్నుతాడు. వల పని ఏం చేస్తాడంటే ఆ జాతికి సంబంధించిన పక్షి దీన్ని పెంచుకొని దాన్ని ట్రైన్ చేస్తాడు వాడు. అవును, ట్రైన్ చేసి ఏం చేస్తాడంటే దాన్ని వల్లో పెడతాడు. వల్లో పెడితే అది గట్టిగా అరుస్తుంది, అది నాకేదో అయిపోయింది, నేను ఇక్కడ చిక్కుకున్నానని చెప్పేసి. దానికి సంబంధించిన పక్షులు పైనుంచి వెళ్తూ ఆ యొక్క గొంతు విని అన్నీ ఆ వలలో వాళ్తాయి. వాళ్ళిన తర్వాత అప్పుడు కదా అవి మేము చిక్కుకున్నాం అనే ఫీలింగ్ తెలియదు వాటికి. అప్పుడు ఈ పక్షి ఏదైతుందో ముందు పిలిచిన పక్షి అది పక్కకి ఎగిరిపోతుంది. అది అంటే ఏమైపోద్ది అంటే మనకు తెలియకుండానే ఇప్పటిదాకా మనం ఏం చేస్తామంటే ఎన్నో రకాలుగా నటించాం. ఓకే, ఆ సమాజంలో ఎన్నో భావోద్వేగాల్ని స్వీకరించి వాటికి స్పందించాం. ఓకేనా? అలాగే అహంకారం కావచ్చు, ఈర్ష్య కావచ్చు, ద్వేషం కావచ్చు, ఇలా ఏవైనా సరే మనం చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు మన 40-50 సంవత్సరాల జీవితంలో ఈ సమాజంతో పాటు ప్రకృతి నుంచి కానీ ఇలా ఎన్నో రకాలుగా మనం ఎన్నో పొంది ఉన్నాం. విచిత్రం ఏంటంటే మన సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత అదంతా అవాస్తవం అనేది తెలియదు. అర్థమవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీలో ఉన్న శక్తే
మనోవిసర్జన జరిగిన తర్వాత అది జాలీకరణ దయగా రూపొందింది. అంటే ఇక్కడ మన సబ్జెక్ట్లో జాలీకరణ దయ లేదన్నాం కదా. అంటే ఎప్పుడు లేదు, ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఈ యొక్క కాలానుగుణంగా అది లేదు. ఎందుకంటే డబ్బు అనే సబ్జెక్ట్లో అది లేదు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు మనం మీలో ఉన్న శక్తి మనోవిసర్జన జరిగిందన్నప్పుడు ఏవైతే వికారాలు ఉన్నాయో అవన్నీ దూరమైన తర్వాత మీలో ఒక ప్యూరిటీ వస్తుంది. అర్థమవుతుందా? మనోవిసర్జన జరిగిన తర్వాత అంటే అప్పటి వరకు మీ మనసుని పట్టి పీడిస్తున్నటువంటి ఉద్వేగాలు కానీ, భావోద్వేగాలు కానీ, లేకపోతే ఇంకేమైనా కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి కానీ, మీకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తున్నాయి కానీ, అవి ఏమైనా కావచ్చు. అవన్నీ అవాస్తవం, వాస్తవం కాదు అనేది ఈ సబ్జెక్ట్లోకి వచ్చినాక తెలిసిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనిషి ప్యూరిటీగా మారిపోతాడు. అంటే ఒక స్వచ్ఛతను కోరుకుంటాడు. అందుకేమంటున్నాడు, ఎప్పుడైతే మనోవిసర్జన జరిగిన తర్వాత ఇవన్నీ నీ దగ్గరకు వస్తాయో అది స్వచ్ఛమైంది. ఇప్పుడు అది భిక్షం ఎత్తడం లేదు. అంటే నీ మనసు ఎక్కడ కూడా ఎవరిని ఏది కోరుకోవట్లేదు. భిక్షం ఎత్తడం లేదంటే నీ మనసు ఎక్కడ ఏది కోరుకోవట్లేదు. ఎందుకు? నువ్వే మహారాజు అనే సత్యాన్ని నువ్వు తెలుసుకున్నావు. అర్థమైందా? ఇప్పటిదాకా నీకు తెలియదు నువ్వు మహారాజు అని. ఇప్పటిదాకా నువ్వేమనుకున్నావు, వాడిలాగా నేను పని చేయాలేమో, వాడిలాగా నేను అడుక్కోవాలేమో, వాడిలాగా నేను ఒక స్లేవ్ లాగా ఉండాలేమో, లేకపోతే కానీ నా ఇల్లు గడవదేమో, ఇవన్నీ నువ్వు అనుకున్నావు ఇప్పటిదాకా. మనం చెప్తున్నాం కదా, సో కూర్చుని దగ్గర డబ్బు వస్తుంది, హాయిగా మీరు అఫర్మేషన్ చేయండి, దానికి సంబంధించి అవకాశాలు వస్తాయి, దాన్ని మీరు పురికి పుచ్చుకోండి అని చెప్తున్నాం. అవునా కదా? అంతకుముందు మీరు ఏం చేశారు? ఉదయం లేవగానే పరిగెత్తారు. ఓకేనా? ఏదో రాత్రి వచ్చారు బాబు, పిల్లలు కూడా పడుకున్నారు, ఎప్పుడో వారంకోసారి అందరు కలుసుకొని సరదాగా మాట్లాడుకున్నారు తప్ప ఈనాడు మీకు ప్రశాంతత లేదు, ఎక్కడ కూడా శాంతి లేదు మీకు. ఇవన్నీ ఎందుకు లేవు అంటే ఈ యొక్క సమాజంతో ఈ భావోద్వేగాలను వీటన్నిటిని పురిగిపుచ్చుకున్నారు కాబట్టి లేవు. ఇప్పుడు ఏమైపోయింది, అవన్నీ క్లియర్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మీకు తెలిసింది ఏమని, నువ్వు ఒక మహారాజు అని. ఎప్పుడైతే నువ్వు మహారాజు అని తెలిసిందో నువ్వు అలాగే ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంటే నీకున్నటువంటి చిక్కుముడ్లు కానీ, లేకపోతే నీకున్న అనుమానాలు కానీ, లేదంటే ఇంతకుముందు ప్రతిదానికి ఎవరిని అడిగేది కదా, నువ్వు నీకు ఏది అవసరం ఉన్నా ఎవరికో అడిగేది కదా, సలహాలు కానీ, లేకపోతే డబ్బు కానీ, అది కానీ. నువ్వే మహారాజు అయినాక నువ్వు అడిగే పరిస్థితి, నువ్వు ఇచ్చే పరిస్థితి. 2 సలహాలు కూడా నువ్వేమన్నా అడగవు, ఎందుకంటే నువ్వే చక్రవర్తివి కదా, నీ నిర్ణయమే అక్కడ నడుస్తుంది. ఇప్పుడు ఆ నిర్ణయం ఎలా ఉంటుంది? కఠినంగా ఉండదు. అంతకుముందు నీకు మనోవిసర్జన జరగలేదు కాబట్టి కఠినంగా ఉంది. ప్రతి దగ్గర నీకు ఎలా బిహేవ్ చేయాలో తెలియదు కాబట్టి నీకు శత్రువులు పెరిగిపోయారు. ఎక్కడ కూడా కాలం సహకరించకుండా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నావు. ఇక్కడ ఏం ఉండదు. ఎలా ఉంటుందంటే నువ్వు ఏం చేయాలనుకున్నా, ఎటు వెళ్ళాలనుకున్నా దారి అనేది సుగమం అయిపోతుంది ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత. అందుకని ఏమవుతుందంటే మనం ఏం చెప్పుకున్నాం ఇంతకుముందంటే మన సబ్జెక్టు ద్వారా మనం ఒక డిసిప్లిన్ నేర్పిస్తున్నాం. ఇప్పుడు డబ్బు వస్తే అహంకారం వస్తే అని ఒక మాట ఉంది కదా, మన సబ్జెక్ట్లో రాదు. ఎందుకు రాదంటే ఇలా ఒకటి స్టెప్ బై స్టెప్ మనం ఏం చేస్తున్నామంటే ఈ 500 వీడియోల్లో ఎక్కడ ఏ అవకాశం ఉన్నా సరే దీని గురించి అవగాహన. అంటే ముందు నువ్వు ఎలా కావాలంటే పాత్రను శుభ్రం చేసుకోవాలి. పాత్రను శుభ్రం చేసుకుంటే వాటర్ వస్తే హాయి పట్టుకొని తాగవచ్చు. పాత్ర శుభ్రంగా లేదు, కలుషితం అయిపోతుంది కదా, అది కలుషితం అయిపోతుంది కదా. కాబట్టి ముందు పాత్రను ఎలా శుభ్రం చేసుకోవాలని చెప్పుకుంటూ వచ్చాం మన సబ్జెక్ట్లో. దాంతో ఏమైపోయింది, వాళ్ళు ప్యూరిటీ తయారైపోయినారు. పాత్ర అంటే ప్యూరిటీ కదా, స్వచ్ఛత కదా. అప్పుడు దాంట్లో పోసిన నీళ్ళు కూడా స్వచ్ఛంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా మనిషి అటు ఇటు హడవుడి పడడం కానీ, లేకపోతే ఎలా అనే ఒక క్వశ్చన్ కానీ, రేపు ఎలా నా పరిస్థితి అనే ఆలోచన కానీ ఏమీ లేకుండా పోయినాయి. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే వాడు మహారాజుకి ఇంకేం తక్కువ ఉంటుంది. ఏది కావాలనుకుంటే అది వచ్చేస్తుంది, ఎటు పోవాలనుకుంటే అటు పోతాడు, ఏది తినాలనుకుంటే తింటాడు, ఏది అనుభవించాలనుకుంటే అది అనుభవిస్తాడు. అలాంటి స్థితి అనేది ఎప్పుడు వస్తుందంటే ఇవన్నీ దూరమైనాక ఆ స్థితి వస్తుంది. ఆ స్థితిని మనం ఒకటి పాయింట్ వివరిస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చాం కాబట్టి అందరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఒక మహారాజులుగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళని వాళ్ళు మహారాజు అని తెలుసుకున్నారు. ఫ్యాంటాస్టిక్. ఎస్, వెరీ గుడ్ నాలెడ్జ్, వెరీ గుడ్ సబ్జెక్ట్. అది చేసాం మనం. లేకపోతే నాకు కూడా తెలియదు. అంటే ఆ డబ్బు వస్తుంది, ఇప్పుడు కోరుకుంటే వస్తుంది, లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్తారు. కానీ మన సబ్జెక్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ కాదు కదా. దాని వెనకాల ఇంత సబ్జెక్ట్ అంటే దానికి ఏంటి, దాని వెనక మూలాలు ఏంటి, ఇవన్నీ తీసినప్పుడు మనకు ఒక్కొక్కటి అర్థమవుతూ వచ్చింది. అర్థం వచ్చినప్పుడు ఇది వచ్చింది ఓకే. అప్పుడు సడన్గా మీరు రోడ్డు మీద పోతుంటే ఒక 50,000 దొరికాయి. అవి మళ్ళీ నీ ఇంటికి వెళ్ళేదాకా నీకు భయం. ఎందుకంటే నేను నాకెలా దొరికాయి, నీ ఇంటికి పోయేదాకా మళ్ళీ ఎవడో కొట్టేస్తాడేమో, అది తీసుకున్నప్పుడు ఎవడో చూసాడేమో, ఆ అజాగ్రత్త మనసును పట్టి పీడించి నేను ఇబ్బంది పెడుతుంది.
ఇక్కడ మనకు అలా లేదు. ఎందుకంటే మొత్తం ఏమైపోయింది, ఒక మహారాజులాగా మారిపోయింది. కాబట్టి నీకు ఎక్కడ అలజడి లేదు, ఉద్వేగం లేదు, ఇంకా వేరే ఆలోచన లేదు, రేపటి గురించి అసలే ఆలోచన లేదు. ఎందుకంటే నీకు అంత కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. అందుకే నువ్వు ఒక మహారాజులాగా బిహేవ్ చేయాలి. గ్రేట్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.